వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది అసలు లాంగ్ వీడియో పెట్టి, షార్ట్స్ ఎక్కువైపోయినాయి. సో యా, ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ అయింది, లంచ్ అయిపోయింది. నేను అండ్ మా ఫ్రెండ్ నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అనమాట. అఫ్కోర్స్ అందరికీ తెలుసు, బట్ ఇప్పుడు వచ్చి నేను వెళ్ళలేదు. 10 years నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను కానీ ఒక్కసారి వెళ్ళలేదు నాంపల్లి ఎగ్జిబిషన్కి. సో వెళ్దాం అనుకుంటే అయిపోతుంది. సరే ఇంకా వెళ్దామని, ఇంకా అంటే ఫ్యామిలీ పిల్లలు అందరూ కలిసి వెళ్ళాలంటే అది పెద్దది కదా, పిల్లలతో ఇబ్బంది. సో ఇంకా అది ఇది కాదు, పద మన ఇద్దరమే బయలుదేరదాం పద అని నేను మా ఫ్రెండ్ అయితే డిసైడ్. ఒక్కొక్కరికి కుదురుతుంది, ఒకరికి ఒక రోజు కుదరట్లేదు. సో పద ఇంకా వాళ్ళతో కదా, మన ఇద్దరం వెళ్ళిపోదాం పద అని, డిపెండెంట్ అవ్వద్దు అని మేమిద్దరమే స్టార్ట్ అవుతున్నాం. చూద్దాం ఏముంటాయో అక్కడ. నాకు అదే చూస్తున్నాం కదా ఆల్రెడీ, చూద్దాం ఏముంటాయో. నేను ఏం కొంటాను, అసలు కొంటానో లేదో కూడా తెలియదు, చూద్దాం. అంతేనండి, ఇంకా డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసి ఉంచేసాను అనమాట పిల్లలకి వాళ్ళకి. మళ్ళీ నేను ఏ టైంకి వస్తాను అని చెప్పి. అండ్ మెట్రోలో వెళ్ళాం. మెట్రోలో డైరెక్ట్ గాంధీ భవన్ స్టేషన్ని, నాంపల్లిలో కాకుండా గాంధీ భవన్లో దిగాలన్నమాట. ఈజీ స్టాప్, పక్కనే 2 minutes వాకబుల్ డిస్టెన్స్ అంతే. ఎండ అయితే ఫుల్ కొట్టింది. మేము అరౌండ్ 2:33కేమో స్టార్ట్ అయ్యాము. చాలా అంటే చాలా ఎండగా ఉంది. గాంధీ భవన్ స్టేషన్లో కూడా మనకి స్టేషన్లో కూడా ఉంటాయి ఎగ్జిబిషన్కి రూట్ అని చెప్పి, ఏమి ఇబ్బంది పడక్కర్లేదు, వాళ్ళే వేసవి చూపించారు. ఇంకా మెట్రో స్టేషన్ దిగిన కాడి నుంచి ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ వరకు కూడా మనకు అన్ని ఆక్సిడైజర్ జ్యువెలరీ అన్నీ అమ్ముతారనమాట. చాలా బాగున్నాయి అవి. బాగానే ఉంది, ఎవరిది వాళ్ళకి నువ్వు పెట్టుకో. అంతే అండి. ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే బాగున్నాయి. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. నేను పెట్టాను కదా అందుకే తీసుకోవాలి. ఇది చూసారా, ఒక అబ్బాయి అమ్ముతున్నాడు. ఈ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఏవైనా 20 రూపీస్ అంట ఈచ్. బాగున్నాయి. ఒక 2 sets అయితే తీసుకున్నాను. మా ఫ్రెండ్ 1 set తీసుకున్నట్టుంది వాళ్ళ అమ్మాయికి. నేనైతే 2 sets తీసుకున్నాను. బాగున్నాయి. అంటే లోపల జ్యువెలరీ అయితే తక్కువే ఉందండి కంపేర్ చేస్తే. ఆక్సిడైజ్ జ్యువెలరీ తీసుకోవాలంటే బయట తీసుకోవచ్చు. ఇంకా షాప్స్లో బ్యాంగిల్స్ అని అవి ఇవి చాలానే ఉన్నాయి. అండ్ చెప్పాలంటే మేము వెళ్ళిన ఆ టైంకి ఇంకా తక్కువ ఉన్నాయి. రిటర్న్ 8:30 లోపు రిటర్న్ అయ్యాం. అప్పుడు ఇంకా స్టాల్స్ పెట్టాడు. ఇదిగోండి ఈ పూసలు ఉన్నాయి కదా, ఈ పక్కనే ఒక ఆయన అమ్మాడు. ఏదైనా నెక్ సెట్ 100 రూపీస్కి అనమాట. అవి చాలా బాగున్నాయి. ఈ బ్రాస్లెట్ చూసారా, చాలా అంటే చాలా బాగుంది. 200 రూపీస్ చెప్పారు. నో బార్గెనింగ్ అన్నారు, ఇంకా ఫిక్స్ ప్రైస్. ఈ బ్యాంగిల్స్ కూడా అంతే, 150 రూపీస్ అన్నారు. ఏం తీసుకున్నా 150 రూపీస్. బట్ ఏంటంటే నేను బ్యాంగిల్స్ తీసుకుందామని నాకు ఉద్దేశం ఏం లేదు. ఆల్రెడీ ఉన్నాయి ఆ మెటల్ బ్యాంగిల్స్, అవి ఎక్కువ వేయట్లేదు కూడా, సో అందుకే తీసుకోవాలి. ఇంక లోపలికి వెళ్ళిపోయాం. ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళిన వెంటనే ఇంకా డ్రెస్సెస్ ఆల్మోస్ట్ ఏం సైజ్ ఉంది? ఇవేనంట. ఈ షార్ట్ కుర్తీస్ బాగా నచ్చినాయి. ఫస్ట్ హ్యాంగింగ్కి పెట్టారనమాట. సో నేను అవి చూపించి నాకు ఈ టైప్ కావాలి అంటే వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళి కలర్స్ తీశారు. మెరూన్ రెడ్ బాగానే ఉన్నాయి కలర్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఫస్ట్ చాలా షాప్స్ ఇంకా ఆల్మోస్ట్ అన్ని క్లాత్సే ఉంటాయండి, చికెన్ కర్రీవి. బట్ మీరు ఫస్ట్ షాప్స్లోనే ఎక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు, ప్లస్ బార్గెనింగ్ తక్కువ ఉంటుందన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళగా ఏమవుతుందంటే మనం బార్గెనింగ్ ఏ ప్రైస్ అడుగుతామో వాళ్ళే అడగకముందు ఆ ప్రైస్కి చెప్పేస్తున్నారనమాట. సో ఇనీషియల్ షాప్స్ కన్నా మీరు లోపలికి వెళ్ళాక కొంచెం ఆ షాప్స్లో కొనుక్కోండి. మళ్ళీ తర్వాత అయ్యో అనవసరంగా ఎక్కువ కొన్నామే అని ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో నేను వీడిని అయితే ఫుల్ తీపిచ్చాను. తీసాడు అన్ని కలర్స్. इगो वो निकालो, वो फोटो ले लेने के बाद फिर ये पहन के ये लगा के देखो आप। మంచిగా కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. उससे अच्छा दिख रहा है। ये अच्छा है, वो आपको जो हो ना सब ले, जो समझ में आए वो ले। रेट अड़गो टोमेटो बट्टा ఇది 22 హట్ 22 నువ్వు చెప్పు కావాలంటే ఏ అడుగుదా. 44 ఇది 44 ఇది 44 ఇది 30. ఇది ఎంత అన్నారు ప్రైస్? ఇది 38 14 చెప్పిన 14. चिकन करी वो प्रिंट अच्छा है। और क्या ये क्या साइज है?
ఇది చూడు 300 గట్ట బాగుంది. బాగుంది కదా. చూడు బాగుంది కదా. నెక్ బాగుంది. అదే దీని నెక్ అంటే టర్టిల్ నెక్ బాగుంది. కొరియన్ స్టైల్లో ఉన్నాయి. కొరియన్ వాళ్ళు అన్నీ ఇవే వేస్తారు. అది బాగుంది. బాగుంది బాగుంది బ్రో. యా షార్ట్ కుర్తీస్ అయితే తీసుకున్నాను. నేను ఒకటి, మా ఫ్రెండ్ ఒకటి. 500కి బార్గెన్. నాకు వచ్చిరా అని హిందీ, వాడికేమో తెలుగు రాదు, నాకేమో ఏదో అట్లా అట్లా మేనేజబుల్ హిందీతో తీసుకున్నాను అనమాట. 500కి తీసుకున్నాను. ఎస్, ఈ కప్స్ చూసారు ఎంత హ్యాండిల్ బాగుంది. హ్యాండిల్ ఇదేమో నార్మల్ హ్యాండిల్. చట్నీలు పెట్టుకుంటాం. శిల్పారామంలో బొమ్మలు. డ్రెస్సెస్ కాకుండా ఇలాగా క్రాకరీ, పింగాణి అన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ జస్ట్ చూసామంతే, కొనడం లేదు, ఓన్లీ చూడడమే. మేమైతే మోస్ట్లీ చెప్పాను కదా, జ్యువెలరీ అండ్ డ్రెస్సెసే తీసుకున్నాం. షార్ట్ కుర్తీస్ తీసుకున్నాం. అండ్ మా ఫ్రెండ్ అందులోనే లాంగ్ కుర్తీ కూడా తీసుకుంది. అవైతే 1300వి బార్గెనింగ్ చేయగా చేయగా 700కి ఇచ్చాడు మా ఫ్రెండ్కి. సో లాంగ్ ఓన్లీ కుర్తీ, బాటమ్ చున్నీ రాకుండా ఓన్లీ అయితే 700-800, షార్ట్ అయితే 500. అట్లా సెట్స్ అయితే 1300 అట్లా చెప్తున్నారు. ఇంకా రేటు మన బార్గెనింగ్ మన ఇష్టం. ఇది డైనింగ్ టేబుల్ కవర్ అనుకుంటా, మా ఫ్రెండ్ తీసుకుంది. 3 మీటర్ 300 ఎంతో పడింది. నీ శారీకి బాగుంటాయి. అండ్ ఈ నెక్ సెట్స్ అయితే 300 చెప్పాడు, విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. బాగానే ఉన్నాయి. బట్ లోపల చెప్పాను కదా, జ్యువెలరీ వాళ్ళు ప్రైస్ కొంచెం ఎక్కువే చెప్తున్నారు. బట్ అసలు బార్గెనింగ్ చేయట్లేదు. 450యా? బాగుంది కదా. ఇది బాగానే ఉంది. స్కిన్ బ్లాక్. అండ్ అక్కడి నుంచి ఒక జ్యువెలరీ షాప్ ఉంది. అన్నీ ఉన్నాయన్నమాట, యాక్సెసరీస్ అన్నీ. అందులో అయితే ఇయర్ రింగ్స్ కలెక్షన్ అసలు వావ్ అంటే వావ్, అంత బాగుంది. నాకైతే ఒక 10-15 ఇయర్ రింగ్స్ అయినా నచ్చున్నాయి, తీసుకుందామని. యూనిక్ కలెక్షన్ ఉంది. చాలా అంటే చాలా యూనిక్ ఉంది. బాగుంది. మంచి ట్రెండీ జ్యువెలరీ, వెస్ట్రన్ వేర్కి ట్రెడిషనల్ వేర్ అన్నీ ఉన్నాయి. బట్ వాళ్ళు అసలు బార్గెనింగే చేయట్లేదు. 200 का, ये 180 का, मेड इन थाईलैंड है, इम्पोर्टेड रहता है, यहाँ नहीं मिलता है। यूनिक और बेसिक है, खाली तुम्हारे कान में दिखना। అలాగే నేను అనుకున్నాను. ఇవి ఎట్లా బ్యాంగ్స్? 200 డజనా? డజన్ ఉంటాయి. ఒకసారి పట్టుకో. ఫోన్ పే చేస్తున్నాను స్టిక్కర్స్కి. ले रहे नहीं, ఇవెంత? 150 का 4 है, 6 पीस सेट। నువ్వు నాకు నచ్చే సినిమాలో లాగా ఇదెంత, అదెంత, ఇదెంత అని అడగడమే సరిపోతుంది. బట్ బాగున్నాయి, మంచిగా అనిపించాయి. సో కొన్ని అయితే అన్నీ ట్రై చేయడం, చూడడం. ఇంకా అదిగోండి, ఆఖరికి పిల్లలు జైంట్ వీల్ ఎగ్జిబిషన్ సెక్షన్కి అయితే వచ్చాం. మా పిల్లలు గుర్తొచ్చారు జైంట్ వీల్ అవన్నీ చూస్తే. ఎక్కలేదు. మా ఫ్రెండ్ ఎక్కడంది, నేను దాన్ని ఏమి ఎక్కుతా, నేను ఎక్కలేదు. కోర్స్ మనం వెళ్ళింది, పిల్లలు ఉంటే కంపల్సరీ ఎక్కుతాం అనుకోండి, అది వేరే విషయం. సో మా బుడ్డోళ్ళు ఇద్దరు గుర్తొచ్చారు నాకు ఇక్కడ ఇది చూసాక. అండ్ మధ్యలో స్నాక్స్ కూడా వేసామండి. 6 టైంకి తిరిగి తిరిగి అలసిపోయాం. స్నాక్ కూడా వేసామన్నమాట. ఒక చికెన్ పరాటా కాదు, రోల్ తిన్నాం. అది తిన్నాక కొంచెం ఓపెన్ వచ్చింది. ఈ క్యూట్ బ్యాగ్స్ అయితే అసలు వీడియో కోసం వెళ్ళాను అనమాట. అండ్ ఒక షార్ట్ అయితే రెడీమేడ్ బ్లౌజెస్ కూడా అమ్ముతున్నారు. బాగానే ఉంది, కలెక్షన్ బాగానే ఉంది. ఏదో జస్ట్ అట్లా ఓ లుక్ వేసి వచ్చేసామన్నమాట. ये हमने करा कहीं बाबा, यहाँ खराब पड़ी।
आप आगे आगे देखें जब नहीं सकता है इसको दर्शन करना है जिसे दर्शन करना है आप देखते हैं वीडियो लेने के कोई पाबंदी नहीं वीडियो वीडियो के अंदर बिल्कुल राइट नहीं मशीन ఇవి ఎంత? ఈ వైట్ 120 చెప్తాను మేడం 120 కదా 150 తోడి చెప్పినా ఎక్స్ట్రా చెప్పాలి 50 రూపీస్కి ఇవ్వచ్చు. ఇది సరిగా ఇంత బాగుంది కదా. ఈ ఇయర్ రింగ్స్ ఇప్పుడు వీడియోలో కూడా చూస్తుంటే ఎంత క్యూట్ ఉన్నాయి అనిపిస్తున్నాయి. బట్ ఏం చేస్తాం, అన్నీ కొనలేం కదా. అన్నీ కొనాలంటే అయిపోద్ది. ఇయర్ రింగ్స్కి చాలా మనీ అయ్యేలా ఉంది. పర్లేదు, బాగుంది. అంటే కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. బట్ నేను అన్నీ వెయ్యను కదా. నేను ఏమైతే నాకు యూజ్ అవుతాయో అవే కొన్నాం. ఇంకా అంతే 8:15 అంతే 8:15 అలాగే ఇంకా రిటర్న్ అయిపోదామని. ఇంక చూసారు ఫుల్ అసలు ఆయిల్ పుల్లింగ్ ఫేస్, మా ఫేస్లు మాకు చూసుకుంటేనే నవ్వు వస్తున్నాయి. అట్లా తయారు ఏంది ఇలా ఉన్నావు అనుకుని నవ్వుకుంటున్నాం అనమాట. అసలు ఫుల్ టైర్డ్ అయ్యి ఎప్పుడండి 2:30కి వచ్చి ఉంటాం. 8 అయింది. ఎన్ని అవర్స్ చూడండి. బయటకొచ్చాక నేను రికార్డ్ చేయలేదు కానీ బయటకొచ్చాక చెప్పాను కదా! బావున్నాయి. ఇంకా స్టాల్స్ పెరిగాయనమాట. సో, ఇంకొన్ని నెక్ సెట్స్ తీసుకున్నాం బయట. చాలా బావున్నాయి. ఇంకా తీసుకొని ఇంకా మెట్రోకైతే వెళ్ళిపోయాం. పక్కనే కదా! మెట్రో కోసం వెయిటింగ్ అనమాట. ఇంటికి వెళ్ళి నేనేం కొన్నానో మీకు చూపిస్తాను. ఓకేనా? ఫుల్ టైర్డ్ అయితే అయిపోయాం. టంటడాయ్! ఇదొకటి. ఇది చెప్పాను కదా! షార్ట్ కుర్తీ తీసుకున్నానని గ్రీన్. యాక్చువల్‌గా నాకు బ్లాక్ నచ్చింది. మా ఫ్రెండ్ యెల్లో. ఇద్దరం ఒక షాపోడి దగ్గర బార్గెనింగ్ చేసాం. 500 ఫస్ట్ ఇస్తా అన్నాడు. తర్వాత ఇవ్వనన్నాడు. నీ దగ్గరే ఉంచుకో అని ఇంకో షాప్‌కెళ్ళి గ్రీన్ కలర్ తీసుకున్నా అనమాట. ఇది కోట్ సెట్ జస్ట్ డైలీ వేర్ వచ్చేసి సమ్మర్ కదా! కాటన్ వేసుకుందాం ఇంట్లోకి అని చెప్పి తీసుకున్నా. 350 అనుకుంటే ఇది. లూజ్ ఉంది. టైట్ చేపించుకోవాలి. అండ్ ఇదొచ్చేసి 500. వాడి దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి. నేను ఇంక ఈ కలర్ తీసుకున్న లైట్ లావెండర్‌లా ఉందని 500 బానే ఉంది. బాగున్నాయి డ్రెసెస్ అని మెయిన్. హాయ్ అండి. అమ్మ ఇప్పుడు 9:30 అయింది ఇంటికి వచ్చేటప్పటికన్నమాట. ఫుల్ టైర్డ్ అయిపోయి అయితే ఉన్నాం. అండ్ మీకు ఆల్రెడీ డ్రెస్సెస్ చూపించేసే ఉంటాను. ఇప్పుడు వచ్చి జ్యువెలరీ పెద్ద ఎక్కువేం కాదు, కొద్దిగా తీసుకున్నా. ఇది ఒకటి అనమాట. యాక్చువల్గా ఇది ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎంట్రన్స్కి ముందే గాంధీ భవన్ మెట్రో నుంచి మన ఎగ్జిబిషన్ స్టార్టింగ్ మధ్యలోనే చాలామంది అమ్ముతారు. అక్కడే తీసుకున్నాం చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అని. ఇదిగోండి, ఈ చిన్న ఇయర్ రింగ్స్ తీసుకున్నాం అనమాట. ఎంత 20 రూపీస్ ఇవి, ఇంత చిన్నవి. ఇవి చిన్న చిన్నవి తీసుకున్నాం. అండ్ ఇంకా కొన్ని తీసుకున్నాము నెక్ సెట్స్ అవి. బట్ ఏమైందంటే అంటే వెళ్ళినప్పుడు మేము అరౌండ్ 3:30 కదా అప్పుడు కొన్నా కూడా రిటర్న్ వచ్చినప్పుడు ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి అనమాట. ఇంకా స్టాల్స్ ఉన్నాయి. బట్ ఎగ్జిట్ అయిపోయి మేము మెట్రో ఎక్కేద్దాం అనేటప్పటికి బయట ఇంకా మంచిగా కనిపించినాయి. టైం అయిపోయింది. సో మంచిగా అనిపించింది. ఇదైతే నాకు ఇంత ఫేవరెట్ అయిపోయింది, ఇంత నచ్చింది అసలు. రోజ్ గోల్డ్లో ఉంది ఇది. బాగుంది నెక్ సెట్. చిన్న స్టడ్స్ వచ్చి చుట్టూ చిన్న స్టోన్స్ వచ్చి మధ్యలో బిగ్ స్టోన్. ఇది 100 రూపీస్కి వచ్చింది. నిజంగా చాలా బాగుంది. అండ్ ఇది కూడా అంతే, బయటనే ఎగ్జిబిషన్ బయట ఇట్లా. ఇది 10 రూపీస్. ఇది కూడా 100 రూపీస్. 10 రూపీస్ 100 రూపీస్ అనమాట. ఇది కూడా బాగున్నాయి. చిన్న చిన్నగా వేసుకోవచ్చు. ఫ్యాన్సీ శారీస్ మీద మనం బాగుంటాయి అని చెప్పి మనం గోల్డ్ కన్నా కూడా ఇవి. అండ్ ఇదిగోండి, ఇవి చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ అయితే కలెక్షన్ బాగుంది లోపల, ఎగ్జిబిషన్ లోపల. బయట అయితే మొత్తం ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉంది, లోపల బాగున్నాయి. బట్ ఏమైందంటే అన్నీ 150 చెప్తున్నారు ఇంత. బట్ మోడల్స్ మాత్రం చాలా యూనిక్గా ఉన్నాయి. అవి ఇక్కడెక్కడ కూకట్పల్లిలో ఉండవు, యూనిక్గా ఉన్నాయి. డిజైన్స్ చాలా బాగున్నాయి. బట్ అన్నీ 150, 200, 150, 200. బట్ అంత రేట్ పెట్టి ఎన్నని కొనగలను? అది ఒక్కొక్క 60, 70, 80 రూపీస్ కింద వాడు అసలు బార్గెనింగే చేయట్లేదు వాళ్ళే 200 అండ్ 150 మ్యాక్సిమం అంతే అంటున్నారు ఫిక్స్డ్. ఇది ఒకటి 100కి ఇచ్చాడు. 120 చెప్పి 100కి ఇచ్చాడు. ఇవి కూడా రోజ్ గోల్డే. అన్నీ నచ్చినాయి. బట్ అన్నీ కాబట్టి ఒకటైనా కొనుక్కుందామని చెప్పి ఇదైతే కొన్నా. బాగున్నాయి కదా, మంచిగా షైనీ శారీస్కి బాగుంటాయి. బాగుంది బయట, షైన్ బాగుంది. ఫోటోలో అంత క్లారిటీ లేదు కానీ చాలా బాగుంది బయట.
ఇవి 50 రూపీస్. లోపలే ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ రైట్ సైడ్లో ఉన్నాయి. అంతేనండి. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.